హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఋతువులు నవ్వాయి నవల చదువుకుంటున్నాం కదా. 6వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. రైలు వేగంగా వెళుతోంది. కంపార్ట్మెంట్లో విద్య ఒంటరిగా కూర్చుని ఉంది. రైలు వేగం తగ్గి ఆగిపోయింది. విద్య పెట్టెపుచ్చుకుని గుమ్మం దగ్గరకు వచ్చింది. బయట బాగా వర్షం పడుతుంది. అక్కడెవ్వరూ లేరు. విద్య ఒంటరిగా వెళ్ళాలి. చీకటి, వాన, ఒంటరితనం. తాను అంత దూరం నడవగలదా? విద్యకి భయంగా ఉంది. ఎక్కడో ఏదో దబదబా శబ్దం. విద్యకి మెలకు వచ్చింది. బయట తెలతెలవారుతుంది. ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తుంది. విద్య లేచేసరికి ఆనందరావు గారు వెళ్ళి తలుపు తీస్తున్నారు. వసంత్ పెద్ద సూట్ కేసు పట్టుకుని లోపలికి వస్తున్నాడు. మావయ్య, నేను రాసిన ఉత్తరం అందిందా అడిగాడు. ఉత్తరమా? అందలేదే అన్నారాయన. నేనప్పుడే అనుకున్నాలే, అందితే మీరు స్టేషన్కి వచ్చేవారు. మావయ్య, మీకు శుభవార్త చెప్పనా అడిగాడు. ఏమిటది? నేను 1 నెల రోజుల పాటు ఇక్కడే ఉంటాను. నేను, నా ఫ్రెండ్స్ మరో 2 కలిసి ఇక్కడ జర్మన్ కొలాబరేషన్తో నైలాన్ నిట్టింగ్స్ తయారు చేసే పని మొదలు పెట్టబోతున్నాం. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. గవర్నమెంట్కి ప్రపోజల్ ఇచ్చాం. ప్రభుత్వం లోన్ ఇస్తానంది. అది గనక అంతా అనుకున్నట్లయితే నేను ఇక్కడే స్థిరపడిపోవచ్చు. నిజంగానా వసంత్? వసంత్ ఇక్కడే ఉంటాడనేసరికి ఆయనకి చాలా సంతోషం కలిగింది. హలో, అక్కడికి వచ్చిన విద్యను చూస్తూ అన్నాడు. గుడ్ మార్నింగ్. స్వప్న సుందరి గారు నిద్రలేచారా? నేను అనుకుంటూనే ఉన్నాను, నేను వచ్చేసరికి నిద్ర లేవవు నువ్వు అని అన్నాడు అతను పెట్టే అక్కడ పెడుతూ. విద్య, 1 నెల రోజులు నేను ఈ ఇంటికి అతిథిని అన్నాడు. సుస్వాగతం అతిథి గారు అంది విద్య నవ్వుతూ. సగం పూట ఆఫీస్ పని, సగం పూట తమరిని సినిమాలకి షికార్లకి తీసుకెళ్లే పని నాకు అన్నాడు. అప్పుడే టైం టేబుల్ చెప్పేస్తున్నావా అంది విద్య. అవును, ఈ 1 నెల రోజులు నా జీవితంలో ఎన్నడూ మరువలేనంత ఆనందంగా గడపటానికి నేను నిశ్చయం చేసుకుని వచ్చాను అన్నాడు. నిర్ణయాల గురించి తర్వాత మాట్లాడదాం కానీ ముఖం కడుక్కో, కాఫీ ఇస్తాను అంది విద్య. వసంత్ బాత్రూంలోకి వెళ్ళాడు. విద్య అతనికి కాఫీ ఇస్తూ, తర్వాత వంట చేస్తూ రాత్రి తనకు వచ్చిన కల గురించే ఆలోచించసాగింది. ఏమిటి ఆ కలకు అర్థం? 10 గంటలైంది. విద్య కాలేజీకి వెళ్ళిపోయింది. వసంత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం విద్య వచ్చేసరికి వసంత్ వచ్చి రెడీగా ఉన్నాడు. విద్య, త్వరగా తయారవు, మనం సినిమాకి వెళదాం అన్నాడు. సినిమానా? అవును, ఏం? నాకు తలనొప్పిగా ఉంది వసంత్ అంది. చాలా ఉందా? మరీ ఎక్కువ లేదనుకో, కానీ సినిమా చూస్తే ఎక్కువ అవుతుందేమో అంది. అయితే వద్దు అన్నాడు అతను. విద్య పని చేస్తుంటే అతను కబుర్లు చెప్పసాగాడు. విద్య తలుపు చప్పుడయ్యేసరికి ఆమె వస్తున్నా అంటూ పరిగెత్తింది. తలుపు గాలికి చప్పుడైంది. ఎవరూ రాలేదు. విద్య తెల్లబోయినట్టు చూసింది. ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తుంది. వసంత్ పక్కపక్క నవ్వాడు. ఎవరనుకున్నావు అన్నాడు. అబ్బే, ఏం లేదు, గోవర్ధనం గారి మనవడొచ్చాడేమోనని. కొద్దిసేపు అయిన తర్వాత గోవర్ధనం గారి మనవడొచ్చాడు. వస్తున్నా విద్య చెప్పులేసుకుని గబగబా అతనికి ఎదురు పరిగెత్తింది. అతను వస్తూనే చెప్పాడు, మా అమ్మ పంచదార తీసుకురమ్మందండి. విద్య నిరుత్సాహంగా చూసింది. అతన్ని తీసుకొచ్చి పంచదార ఇచ్చింది. అతను వెళుతుంటే పిలిచి అల్మరాలో నుంచి బిస్కెట్స్ తీసి ఇచ్చింది. థ్యాంక్ యూ ఆంటీ. అతను తింటూ వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న వసంత్ అడిగాడు, విద్య, ఏంటి గోవర్ధనం గారి మనవడికి ఆ ప్రత్యేకత? ఎందుకలా అంటున్నావు? నువ్వు అంత శ్రద్ధ చూపిస్తుంటేనూ. విద్య ఉలికిపాటుగా చూసింది. తర్వాత చిరునవ్వుతో, వసంత్, నువ్వు చెడిపోయావు అంది. నేనా? అవును. పోతే చిన్నపిల్లాడికి బిస్కెట్ ఇస్తే ఎంత ఆరా ఏమిటి? వసంత్ భుజాలు చిన్నగా ఎగరేశాడు. విద్య పని మీద వెళ్ళిపోయింది. భోజనాలు అయిన తర్వాత వసంత్, విద్య, చదరంగం ఆడుకుందాంరా పిలిచాడు. నేనా? చదువుకోవాలి. విద్య వెళ్ళిపోయి గది తలుపులు వేసేసుకుంది. విద్య తలుపు అలా వేసుకోగా చూడటం అతనికి ఇదే మొదటిసారి. వసంత్ ఆనందరావు గారి గదిలోకి వచ్చి తన మంచం మీద కూర్చుంటూ మామయ్య అని పిలిచాడు. ఏమిటి వసంత్? విద్య మనసు సరిగ్గా ఉందా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, విద్య ప్రవర్తన అదోలా ఉంటేనూ నాకేం మార్పు కనిపించడం లేదే అన్నారాయన. అయితే నాలోనే ఏదో లోపం ఉండి ఉంటుంది అనుకున్నాడు అతను. మర్నాడు సాయంత్రం వసంత్ విద్య కాలేజీకి వెళ్ళేటప్పుడు, విద్య, మనం సాయంత్రం హోటల్లో భోంచేద్దామా అన్నాడు. ఎందుకని? నేను ఇవాళ వంట బాగా చేయాలనే మూడ్లో ఉన్నాను అంది. అయితే నేను మధ్యాహ్నం టిఫిన్ కూడా చేయకుండా వచ్చేస్తాను. ఓకే అంది. అతను వెళ్ళిపోయాడు. సాయంత్రం విద్య కూరలు తీసి తరగటానికి పెట్టింది. ఇస్త్రీ పెట్టే చీర ఇస్త్రీ చేయటానికి పెట్టింది.
బియ్యం కడగటానికి గిన్నెలో పోసి పంపు కింద పెట్టి తిప్పింది. నీళ్లు పడుతున్నాయి. ఇంతలో విద్య అనే పిలుపు వినిపించింది. విద్య తన ఊహే అనుకుంది. విద్య మళ్ళీ వినిపించింది. విద్య పరుగు పరుగున ముందు గదిలోకి వచ్చింది. ఇక్కడ యశ్వంత్ నిలబడి ఉన్నాడు. విద్య అతను 2 అడుగుల్లో దగ్గరకు వచ్చాడు. విద్య గుమ్మాన్ని గట్టిగా పట్టుకుంది. ఏంటి అలా చూస్తావు? నేను గుర్తుపట్టలేదా? అతను జంకుగా భయంగా అడిగాడు. నాకు కలో నిజమో అర్థం కావటం లేదు. ఇదివరకు ఇలా చాలాసార్లు అయింది అంది అపనమ్మకంగా చూస్తూ. ఓ గాడ్! అతను ముఖం ఎత్తి బిగ్గరగా నవ్వాడు. నిజమే. అతను విద్య చెయ్యందుకుని చేతి మీద సున్నితంగా గిల్లాడు. విద్య అతన్నే చూస్తోంది. ఆ కళ్ళలో సంతోషం, పారవస్యం. అతనికి ఆ చూపులు సమ్మోహనాస్త్రంలా ఉన్నాయి. అతని మనసుకి మైకం వస్తున్నట్లుగా ఉంది. ఆ క్షణంలో విద్యని చేతులతో ఎత్తుకుని పారిపోవాలనిపిస్తుంది. కూర్చోండి, తడబడుతూ తన గదిలోకి దారి తీస్తూ అంది. నేనింత క్రితమే వచ్చాను. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? అతను జేబులో నుంచి తీసి చూపించాడు. సీతాకోక చిలుకలా ఉన్న పైట పిన్ను. బంగారు తీగతో కెంపులతో చాలా అందంగా ఉంది. షాప్కి వెళితే నాకు ఇది కనిపించింది. నువ్వు పైటకు పిన్ చేయటం నాకు గుర్తుంది. ఇది చూడగానే అది గుర్తొచ్చింది. తెచ్చాను. విద్య, నేను నీకు బహుమతి ఇచ్చే అర్హత నాకు వచ్చింది అనుకుంటున్నాను. అవునా? ఇస్తూ అన్నాడు. అతను విద్య చేతిని అందుకుని చేతిలో పెట్టాడు. విద్య దానిని తన చేతిని పట్టుకున్న అతని చేతి వేళ్లనే చూస్తోంది. అతను వెంటనే చెయ్యి వదలలేదు. విద్య వదిలించుకోనూ లేదు. విద్య, ఇక్కడికి ఎవరైనా వస్తారేమోనని నాకు భయంగా ఉంది. నాతో రాకూడదు? ఎక్కడికైనా వెళ్ళి జస్ట్ కూర్చున్నాం. ఎన్నెన్నో చెప్పాలనిపిస్తుంది అన్నాడు. విద్య అక్కడికక్కడే బయట కొంగు సర్దుకుని ఆ బంగారపు నగిషీతో ఉన్న సీతాకోక చిలుకను పెట్టేసుకుంది. చెప్పులేసుకుంది. తలుపు దగ్గరికి లాగి తాళం వేసి తాళం గ్రిల్స్ పైన పెట్టింది. పదండి అంది. విద్య గాని తండ్రి గాని బయటికి వెళ్ళేటప్పుడు తాళం చెవి ఎవ్వరికీ ఇవ్వకుండా అక్కడ పెడతారు. ఆ సంగతి వసంత్కు కూడా తెలుసు. విద్య కారులో కూర్చుంది. యశ్వంత్ కారు స్టార్ట్ చేశాడు. డ్రైవ్ చేస్తూ చెప్పసాగాడు. నేను అసలు ఇంకో 15 రోజుల తర్వాత రావాల్సింది. మా ఫ్రెండ్ తల్లి ఇక్కడికి వస్తుంది. ఆవిడ సుస్థి మనిషి. ఆవిడ వెంట అతను రావాల్సింది. ఆఖరి నిమిషంలో వాడి ప్రయాణం క్యాన్సిల్ అయింది. నేను వెళ్తానన్నాను. నేను ఎలాగూ ఇక్కడికి రావాలి. ఈ లోపనే ఎందుకు రాకూడదు అనుకున్నాను. వచ్చేశాను. వస్తుంటే హైదరాబాద్ దగ్గరవుతున్న కొద్దీ ఎంతో సంతోషం. గడియారం నిమిషాలు గడుస్తుంటే విద్యకి దగ్గరవుతున్నాను కదా అని సంతోషం కలిగింది. విద్య ఇంకా నిశ్చేష్టాలైన స్థితిలోనే ఉంది. యశ్వంత్ ఫోనో ఉత్తరమో వస్తుందని ఎదురు చూస్తోంది తను. అతనే వచ్చేశాడు. ఇది ఎంత అద్భుతంగా ఉందో, తను ఎంత సంతోషపడుతుందో అతనికి చెప్పలేకపోతుంది. నోట మాట రానంత ఆనందంగా ఉంది. ఇది అతనికి తెలుస్తూనే ఉంది. అతని ఆనందం 10 పెరిగినట్లయింది. ఒకరిని చూడటంలో ఒకరికి ఎంత పరవశం, ఒకరికి దగ్గరగా ఒకరు ఉండాలని ఎంత ఆరాటం. యశ్వంత్ కబుర్లు చెప్తున్నాడు. ఇద్దరూ ట్యాంక్ బండ్ ఒడ్డున నడిచారు. పౌర్ణమి నాటి వెన్నెలలో ట్యాంక్ బండ్ నీళ్లు మత్తుగా ఉన్నట్టుగా నిశ్చలంగా ఉన్నాయి. ఇద్దరూ కలిసి భోజనం చేశారు. ఒకరిని చూస్తూ ఒకరు కూర్చున్నారు. ఇద్దరి మధ్య మాటలు ఇక అవసరం లేదు అన్నట్లుగా ఉంది. ఒకరి సాన్నిహిత్యం ఒకరికి స్వర్గంలా ఉంది. ఇద్దరూ ఒకరికి ఒకరు లోకం అయిపోయినట్లుగా చుట్టుపక్కల లోకం గురించే మర్చిపోయారు. ఇంటి దగ్గర వసంత్ ఆఫీసు నుంచి ఆదరాబాదరా ఇంటికి పరుగెత్తుకొచ్చాడు. అతను మధ్యాహ్నం నుండి నిజంగా టిఫిన్ ఏమీ తినలేదు. ఇంటికి రాగానే విద్య, నీకు మాటిచ్చినట్టే ఏమీ తినకుండా వచ్చాను చూడు అని చెప్పాలనుకున్నాడు. అతని ఇంటికి వచ్చేసరికి తలుపు తాళం వేసింది. తాళం తీసుకుని లోపలికి వచ్చేసరికి ఏమిటో మాడిన వాసన వస్తుంది. అతను వెళ్ళి చూసేసరికి ఇస్త్రీ పెట్టె కింద చీర కాలి పొగ వాసన వస్తుంది. అతను ఒక్క అంగలో వెళ్ళి ప్లగ్ తీసేశాడు. వంటింట్లో నీళ్లు కారిపోతున్న శబ్దం అవుతుంది. వసంత్ వెళ్ళి చూశాడు. పంపు కింద బియ్యం గిన్నె ఉంది. దాని నిండా నీళ్లు నిండి కిందకి పోయి అక్కడ కాలువలు కట్టి ఉన్నాయి. అక్కడ సగం కోసిన అరటికాయ అలానే ఉంది. ఒక్క నిమిషం అక్కడంతా కలిగి చూశాడు. పని చేస్తూ ఇంత హఠాత్తుగా విద్య ఎందుకు వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? మామయ్యకి ఏమైనా సుస్థి చేసిందా? విద్యకి ఏమైనా అయిందా? అతనికి చెమటలు పట్టసాగాయి. అతను బయటకు వస్తుంటే ఆనందరావు గారు వచ్చారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. విద్య ఎక్కడికి వెళ్ళిందో ఆయన తెలియదన్నారు. వసంత్ చెప్పాడు. ఆయన కూడా కంగారు పడ్డారు. గోవర్ధనం గారి ఇంటికి వెళ్ళారు. ఆయన భార్య తెలియదు అంది. పక్క వాళ్ళని అడిగారు. తెలియదన్నారు. అక్కడి నుండి ఇంటికి వచ్చేసరికి విద్య ఇంట్లో ఉంది. ఎక్కడికి వెళ్ళావు విద్య? విద్యను చూడగానే ఆదుర్దాగా అడిగాడు. బయట పని మీద వెళ్ళాను అంది.
విద్య ఈ లోకంలో ఉన్నట్టు లేదు. విద్య మత్తు మాత్రం మింగిన వ్యక్తిలా ఉంది. ఎంతసేపు ఎక్కడున్నావమ్మా? తండ్రి అడిగాడు ఒక ఫ్రెండ్తో. ఎవరా ఫ్రెండు? తండ్రి అడిగాడు. యశ్వంత్. యశ్వంతా? అతనెప్పుడొచ్చాడు? ఆయన ఆశ్చర్యంగా అడిగాడు. సాయంత్రం. యశ్వంత్ ఎవరు మామయ్య? అదేలే, తెలిసిన అతను, విపులకి బావగారవుతాడు. అతనా అన్నాడు. ఓహో అన్నట్లుగా చూశాడు వసంత్. భోజనం చెయ్యాలిగా మనం, ఇప్పటికే లేట్ అయింది అన్నారాయన. నేను భోంచేశాను నాన్నా అంది విద్య. ఆ తర్వాత గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుంది. వసంత్ ఆనందరావు గారి వైపు అయోమయంగా చూశారు. నేను క్షణంలో వంట చేస్తానురా వసంత్ అన్నారాయన. వద్దులే మావయ్య అన్నాడు అతను. 10 నిమిషాల తర్వాత వసంత్ బ్రెడ్ తెచ్చాడు. ఆనందరావు గారికి పెట్టి తాను తిన్నాడు. 4 రోజుల తర్వాత యశ్వంత్ వచ్చాడు. ఈ 4 రోజులు యశ్వంత్ చాలా బిజీగా ఉన్నాడు. వీలు దొరికినప్పుడు మాత్రమే విద్యకు ఫోన్ చేస్తున్నాడు. విద్యకి అతని పని తొందర తెలుసు. దినమంతా అతనికి దూరంగా ఉన్నట్టే ఉండదు. ఫోన్లో మాట్లాడిన కాసేపు అతను అంత ఆత్మీయంగా మాట్లాడతాడు. మళ్ళీ ఎన్ని యుగాలైనా సరే అతని కోసం వేచి ఉండే శక్తి కలుగుతుంది. విద్య అతనంటే ఇష్టం అనేది ఆవహించిన మనిషిలా ఉంది. అతను ఇండియా ఇక వెళ్ళడానికి వీలు లేదని, తల్లిదండ్రులను చూడటం ఇదే ఆఖరిసారి అని పెంచిన తల్లి ఆల్టిమేటం ఇచ్చేసింది. ఇటు కన్న తల్లిదండ్రులను వదులుకోవటమా, లేక అటు పెంచిన తల్లి మనసు బాధ పెట్టటమా అనే సందిగ్ధావస్థలో ఉన్నాడు అతను. రోజులేమో ఇట్టే గడిచిపోతున్నాయి. అతను విద్యతో మాట్లాడిన కొద్దిసేపటిలో ఇవే విషయాలు చర్చిస్తాడు. తన బాధను వెళ్ళబోస్తాడు. విద్య తనకు తోచిన వరకు సలహాలిస్తుంది. అతను విద్యను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని ఆరాటపడతాడు. విద్య పరిస్థితి కూడా అలానే ఉంది. 2 రోజుల్లో అతను అమెరికా వెళ్ళిపోవాలి. విద్యకి ఎలాగో ఉంది. పెంచిన తల్లికి నచ్చచెప్పి ఆమెను ఒప్పించి వస్తానని చెప్పాడు. మీరు ఈ పరిస్థితుల్లో మీ సొంత తల్లిదండ్రులను వదలటం ఏమాత్రం న్యాయం కాదు. మీరు లేకపోతే వాళ్ళ పరిస్థితి చాలా అధ్వాన్నమవుతుంది. మీరు ఇక్కడుండటమే న్యాయం. అది మీ ఇంకో అమ్మ అర్థం చేసుకోలేకపోతుంది. ఆవిడ అర్థం చేసుకునేట్టుగా మీరు చెయ్యాలి అంది విద్య. నేనేం చెప్పను విద్య, ఏదైనా కాస్త మాట అంటే ఆవిడ మీ డాడీ పోయారనేగా నువ్విలా అంటున్నావు అంటూ ఏడ్చేస్తుంది. నేను ఆ ఏడుపు అస్సలు చూడలేను అన్నాడు. మీ మీద నిజమైన ఇష్టం ఉంటే, మీరు కావాలి అనుకుంటే ఆవిడ తప్పక మీతో రాజీకి వస్తుందని నా నమ్మకం అంది విద్య. ఏమిటో ఆడవాళ్ల మనస్తత్వం నాకు తెలియదు. ఆవిడ వాదన నిజమే. దత్తతని స్వీకరించినప్పుడే నా మీద మా అమ్మా నాన్నకి హక్కు పోయిందంటుంది. అది నిజమే మరి. విద్య కూడా ఒప్పుకుంది. కానీ విద్య అతను కుర్చీలో ఆనుకుని కూర్చున్నవాడల్లా ముందుకు వంగి అన్నాడు. హక్కులకి అధికారాలకి లొంగనిది ఒకటి ఉంది. అది మనిషి మనసులోని ఆత్మీయత. ఈ ఆత్మీయత ఉందే, అది తనకి అన్ని నిబంధనలని నిర్దయగా చెరిపేసి తనకి కావలసింది పొందుతుంది. మా అమ్మ తనకు తెలియకుండా ఈ దత్తత కార్యక్రమం చేశారంటుంది. అసలు ఆ దత్తత చెల్లదు అంటుంది. విద్యకి అతని పరిస్థితి అర్థమైంది. 2 తల్లుల మధ్య అతను ఎవరికి చెందుతాడు అనే ప్రశ్న బయలుదేరింది. అతని మనసు ఇద్దరూ కావాలని కోరుకుంటుంది. కానీ ఇది ఎలా సాధ్యం? వాళ్ళిద్దరూ అర్థం చేసుకుని రాజీ పడితే తప్ప. సమస్య మూలంగా అతని వ్యాపారం, అతని జీవితం బాధామయమవుతున్నాయి. అతను ఏ పని సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఈ బాధంతా నీ దగ్గర మాట్లాడుతుంటే నాకెంతో హాయిగా ఉంటుంది విద్య. నాకు నిజమైన తోడు దొరికినట్లుగా ఉంది అనేవాడతను. సమస్యలమయంగా ఉన్న అతని జీవితంలో విద్య అతనికి ఒక వయాసిస్సులా ఉంది. విద్య తన సంస్కారంతో, సునిశ్చితమైన తెలివితేటలతో అతనితో విషయాలు తర్కిస్తుంది, సలహాలు చెబుతుంది. ఆ సలహా మొదట కాదని తోసిపుచ్చినా తర్వాత అతనికి ఎంతో సహజంగా అనిపిస్తుంది. అది అమలుపరుస్తాడు. అతనికి ఊహించలేనంత తృప్తి ఎదురవుతుంది. ఆ రోజు సాయంత్రం చీకటి పడేవేళ అతను వచ్చాడు. విద్య పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది. విద్య, నీ చదువు పాడు చేశానా? వెళ్ళిపోనా? వెనక్కి తిరుగుతూ అన్నాడు. లేదు లేదు, రండి. నా చదువు నేను కోరుకున్నప్పుడు చదవగలను. అది నా చేతిలో ఉంది. మీరాక నా చేతిలో లేదుగా అంది విద్య. అతను వచ్చి పడక కుర్చీలో కూర్చున్నాడు. విద్య, కాఫీ ఇవ్వనా అడిగింది. అన్నాడు అతను. విద్య, నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పండి లైట్ వేస్తూ అంది విద్య. అతనికి అభిముఖంగా నిలబడింది. నేను ఇండియాలోనే ఉండిపోవటానికి నిశ్చయించుకున్నాను. అమెరికా వెళ్ళటం లేదు. నిజంగానా? విద్య అతని వైపు చూసింది. విద్య కళ్ళు సంతోషంతో మెరిసిపోతున్నాయి. యశ్వంత్ పిలిచింది. ఆ కళ్ళలో లీలగా తడి మెరుస్తుంది. యశ్వంత్ కుర్చీలో నుంచి లేచాడు. అతను విద్యను చూస్తుంటే తను ఇక్కడే ఉంటానని చెప్పిన నిర్ణయం
నూటికి 100 పాళ్ళు ఎంత సహజమైనదా అనిపిస్తుంది. విద్య కళ్ళల్లో చిరుతడి, ఆ మెరుపు అతని మనసు చుట్టూ ఒక కాంతి వలయాన్ని ఏర్పరచసాగింది. తను చేసిన ఈ పని విద్యకి ఇలా సంతోషం కలిగించటం అతనికి 1000 రెట్లు 1,000,000 రెట్లు ఆనందంగా అనిపిస్తుంది. ఈ క్షణం నుంచి తన జీవితంలో తాను చేసే ప్రతి చిన్న పని విద్యకి సంతోషం కలిగించేదే అయి ఉండాలి అనిపించసాగింది. యశ్వంత్ విద్య ఆ పేరును ఎంతో అపురూపంగా పలుకుతోంది. అతను దానికి వివసుడైనట్లుగా ఒక్కడుగు ముందుకు వేసి విద్యకు దగ్గరగా వచ్చాడు. విద్య తనని తాను నిగ్రహించుకుంటున్నట్లుగా చేతిలో పుస్తకాన్ని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకుంది. యశ్వంత్ దగ్గరకొచ్చాడు. విద్య చేతిలో పుస్తకం తీసుకుని పక్కన టేబుల్ మీద పడేశాడు. విద్య అన్నాడు. ఇంతలో హఠాత్తుగా లైట్లు పోయాయి. అగ్గిపెట్టి తెస్తాను. విద్య కదలపోయింది. అతను తగిలాడు. మరుక్షణంలో అతని చేతులు విద్య భుజాలు పట్టి దగ్గరకు తీసుకున్నాయి. విద్య అతని కంఠం తడబడింది. నేను ఇక్కడే ఉండిపోవాలని ఎందుకు నిశ్చయించుకున్నానో తెలుసా? ఎందుకు? విద్యకి తెలుసు. అయినా అతని నోటి నుంచి ఆ తీయని మాట వినాలని మనసు ఆతురత పడుతోంది. నీకోసం, నీకు దగ్గరగా ఉండటం కోసం. నువ్వు అమెరికా రావు. నిన్ను విడిచి నేను వెళ్ళలేననిపిస్తుంది. అతని చేతులు విద్యను మరింత దగ్గరగా తీసుకున్నాయి. మరుక్షణంలో విద్య తల అతని ఛాతీకి ఆగింది. విద్య అతని పరిష్వంగంలో గువ్వలా ఒదిగిపోయింది. విద్య, మనం పెళ్లి చేసుకుందాం. ఒకరికి ఒకరు దగ్గరగా ఎప్పుడూ ఉండే బంధాన్ని ఏర్పరచుకుందాం. అతని వెచ్చని ఊపిరి విద్య ముఖాన్ని కాల్చేస్తుంది. అతని గొంతు అతి మంద్ర స్థాయిలో అత్యంత అద్భుతంగా ఉంది. లైటు వెలగబోయి ఆరిపోయింది. లైట్లు రాకుండా ఉంటే బాగుండు కొన్ని యుగాల పాటు. అలాగే చీకటిగా ఉంటే ఎంత బాగుంటుంది. అవునా? అడిగాడు అతను. విద్య కంఠం గద్గదికమైంది. విద్య అంతరాంతరాలలో కోరుకున్నదేదో జరిగిపోయినట్లుగా ఉంది. తన మనసు అట్టడుగు పొరల్లో ఉన్న ఇష్టం ఏదో ఒక్కసారిగా జలపాతంలా ఉరికి వచ్చి తన అంతరంగాన్ని తడిపేసినట్లుగా ఉంది. యశ్వంత్ కౌగిలి విద్యకి ఒక అద్వితీయమైన లోకంలా ఉంది. ఎన్నడూ ఎరగని ఒక మహాద్భుతమైన పరవశత్వాన్ని, ఆనందాన్ని పొందుతుంది. తనకి అతను సొంతమవుతూ తనని అతని సొత్తుగా చేసుకుంటున్న దివ్య క్షణాలవి. ఆ సుఖం ముందు, ఆ సంతోషం ముందు జీవితంలో మిగతా విషయాలన్నీ తృణప్రాయంగా అనిపిస్తున్నాయి. ఇంతలో లైట్లు వచ్చేసినాయి. తెల్లటి వెలుతురు నిండిన ట్యూబ్ లైట్ వెలిగింది. యశ్వంత్, విద్య ఒక్క క్షణం ఒకరి శరీరం ఒకరైనట్లుగా అలాగే నిలబడిపోయారు. ఇంతలో వీధి తలుపు చప్పుడైంది. విద్య! ఆనందరావు గారి కేక వినిపించింది. యశ్వంత్ విద్యని మెల్లగా వదలలేనట్లుగా వదిలేశాడు. ఆనందరావు గారు చెప్పులు విడిచి గదిలోకి వెళ్లి షర్టు విప్పుతూ అన్నారు, నేను వస్తాను విద్య. యశ్వంత్ వెళ్ళిపోయాడు. విద్య అక్కడే నిలబడింది. యశ్వంత్ వచ్చాడు. చెప్పవలసిన ముఖ్య విషయాలు 2 చెప్పాడు. ఒకటి, అతను ఇక్కడే సెటిల్ అవటం. రెండోది, తనను పెళ్లి చేసుకుంటాననటం. ఈ 2 ఒకదానితో ఇంకోటి చాలా సంబంధాన్ని కలిగి ఉన్నాయి. విద్య వివసరాలైనట్లుగా నిలబడింది. ఆనందరావు గారు వచ్చారు. పెరట్లో కాళ్ళు కడుక్కుంటూ, అమ్మా, వసంత్ ఇంకా రాలేదా అడిగారు. విద్య మాట్లాడలేదు. తండ్రి అవతల తీరం ఎక్కడి నుంచో ఏదో అడుగుతున్నట్లుగా ఉంది. ఆనందరావు గారు వరండాలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు. విద్య అక్కడికి వచ్చింది. విద్య ముఖం అలసటగా, రాత్రి సరిగ్గా నిద్రలేనట్లుగా, ఉదయం భోజనం లేనట్లుగా, నీరసంగా, అయినా ముగ్ధ మనోహరమైన కాంతితో వెలుగు పొంతలా మెరిసిపోతున్నట్లుగా ఉంది. డాడీ పిలిచింది. ఏంటమ్మా అన్నారాయన. మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన సంబరంగా చూశారు. అరే, చిత్రంగా ఉందే. నేను ఈరోజు నిన్ను కూర్చోబెట్టి ఒక విషయం అడగాలనుకుంటున్నాను. విద్య మాట్లాడలేదు. కిందికి చూస్తూ నిలబడింది. ఏంటో చెప్పమ్మా. విద్య తలెత్తి ఆయన వైపు చూసింది. ఆయన ఎప్పటిలాగానే కూతురు అన్న మాటకి అంగీకారం తెలిపేందుకు రెడీగా ఉన్నట్లుగా చూస్తున్నారు. డాడీ సందేహంగా ఆగింది. చెప్పమ్మా, ఏమిటి? కళ్ళజోడు తీస్తూ అన్నారాయన. నేను యశ్వంత్ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాను డాడీ. ఆయన విద్య వైపు చూస్తున్నారు. బలహీనంగా అయింది. ఆయన విద్యనే చూస్తున్నారు. విద్య కిందికి చూస్తుంది. ఆయన కళ్ళజోడు పెట్టుకుంటూ ఏం మాట్లాడలేదు. ఆయన వేయబోయే ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా నిలబడినట్లు వేచి చూస్తూ విద్య అక్కడే నిలబడింది. ఆయన ఏమీ అడగలేదు. ఇంతలో గోవర్ధనం గారు అక్కడికి వచ్చారు. ఇదిగో ఆనందరావు, నీకు ఆంధ్ర బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారటయ్యా? మా బావమరిది కొడుకు వచ్చాడు. వాడికి రేపు బ్యాంకులో ఇంటర్వ్యూ ఉందట అన్నాడు. నాకు తెలియదు ఎవరు. గోవర్ధనం గారు కూర్చుంటూ, ఎవరికి తెలుస్తారంటావు? నాకు తెలియదు అన్నారాయన. విద్య అక్కడి నుండి మెల్లగా వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఆనందరావు గారు వెనక నుంచి కూతుర్ని చూస్తున్నారు.
రాత్రి అయింది. భోజనాల దగ్గర ముగ్గురు కూర్చున్నారు. వసంత్ జోక్స్ వేస్తూ వాళ్ళ ఆఫీసులో కబుర్లు చెబుతూ నవ్విస్తున్నాడు. విద్య నవ్వటం లేదు, సీరియస్ గా ఉంది. ఆనందరావు గారు కూడా నవ్వటం లేదు. వీళ్ళిద్దరికి ఏమైందబ్బా అనుకున్నాడు అతను. ఇద్దరూ చాలా ముభావంగా ఉన్నారు. విద్య పడుకుంది, నిద్ర రావటం లేదు. చీకట్లోకి కళ్ళు తెరిచి చూస్తుంది. యశ్వంత్ ఇండియాలో ఉండటానికి నిర్ణయించుకున్నాడు. దానికి కారణం తనే. నువ్వు అమెరికా రావు, అతని మాట పదే పదే వినిపిస్తుంది. విద్యకి తన చదువు సంగతి గుర్తొచ్చింది. తన చదువు గురించి తండ్రితో యశ్వంత్తో ఎలా చెప్పిందో అన్నీ గుర్తున్నాయి. కానీ ఇప్పుడు అదేం చిత్రమో, నిన్నటి వరకు తన ప్రాణం అనిపించిన చదువు ఈ పూట తృణప్రాయం అనిపిస్తుంది. తన చదువు పూర్తయ్యే వరకు ఉండమనటం మర్యాద అనిపిస్తుంది. తన కోసం అతను ఇక్కడ స్థిరపడిపోతున్నప్పుడు తను అతని కోసం చదువు మానేయటం చాలా న్యాయం. విద్యకి తన స్వభావం తనకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్క పూటలో మనిషి స్వభావంలో ఇంత మార్పు వస్తుందా? ఎవరైనా చెబితే తను నమ్మేది కాదేమో. తను చదువే కావాలి అనుకుంటే యశ్వంత్ దొరకడు. ఆ క్షణంలో తనకు యశ్వంత్ ముఖ్యం అనిపించాడు. ఎన్నాళ్ళు చదువు, ఉద్యోగం, తన భవిష్యత్తు అనుకుంది. ఇప్పుడు యశ్వంత్ తన భవిష్యత్తు అనిపిస్తుంది. తండ్రికి ధైర్యం చేసి ఆ మాట చెప్పింది. ఆయన విని ఊరుకున్నాడు, తర్కించలేదు, ఆరాలు తీయనో లేదు, అనుమానాలు బయట పెట్టనో లేదు. విద్యకి ఇది కూడా బాధగా ఉంది. తండ్రి మౌనం ఆమోదమా, తిరస్కారమా? ఆయన భయాలన్నీ తాను ఆలోచించింది. తన జీవితంలో ఎవరొచ్చినా తండ్రి స్థానం మాత్రం చెక్కు చెదరదు అనుకుంది. విద్య ఇస్త్రీ బట్టలు తెచ్చి ఆనందరావు గారు బీరువాలో సర్ది వెళ్ళిపోబోతోంది. ఆయన వెనక నుండి పిలిచారు. విద్య, ఏంటి డాడీ, ఒక్క నిమిషం ఇలా కూర్చో. విద్య అక్కడున్న కుర్చీలో కూర్చుంది. యశ్వంత్ ఈరోజు వస్తాడా? తెలియదు డాడీ. ఆనందరావు గారు చేతులు వెనక్కి పెట్టుకుని గదిలో అటు ఇటు పచార్లు చేయసాగారు. ఆయన ముఖం ఆవేదన బిగబట్టినట్లుగా, ఒకే ఒక జటిలమైన సమస్యను ఎదుర్కొంటున్నట్లుగా ఉంది. ఈ పెళ్లి ప్రస్తావన తెచ్చింది నువ్వా, అతనా? ఆగి అడిగారు. అతనే. నాకిష్టం కాబట్టే అతను తెచ్చాడు. చివరి మాటలు మరింత స్పష్టంగా తెలియచేస్తున్నట్లుగా అంది. విద్య, నేను నీకో మాట చెప్పాలి. చెప్పండి డాడీ. చూడమ్మా, మన సంఘంలో ఎన్నో కులాలున్నాయి, ఎన్నో మతాలున్నాయి. మనుషుల మధ్య ఆర్థికపరమైన వ్యత్యాసాలున్నాయి. ఆచార వ్యవహారాల్లో ఒకరికి మరొకరికి చాలా భేదాలున్నాయి. పెళ్లి తెలిసిన వాళ్ల మధ్యనే జరగాలి అనుకుంటాం. ఎందుకో తెలుసా? విద్య మౌనంగా వింటోంది. ఆమె ముఖం తండ్రి చెప్పబోయే వాటిని శ్రద్ధగా ఆకలింపు చేసుకోవాలన్నట్లుగా ఉంది. ఆనందరావు గారు అన్నారు, మనం తెలియని మనుషుల్లోకి వెళితే వాళ్ల పద్ధతులు, మనస్తత్వాలు అర్థమయ్యి సర్దుబాటు జరిగేసరికి కొన్ని సంవత్సరాలు పడతాయి. ఒక్కోసారి అసలు సర్దుబాటే జరగదు. ఈ లోపల జీవితంలో అతి ముఖ్య భాగమైన వయసు అయిపోతుంది. మనిషికి జీవితం చాలా చిన్నది. దీనిని మనం జాగ్రత్తగా, ఎక్కడా వృధా అవ్వకుండా ఖర్చు పెట్టుకుంటూ పోతేనే మనక అనేది కాస్త మిగిలుంటుంది. అందుకే పెళ్లి విషయంలో తెలిసిన వాళ్లతోనే జరగాలి. విద్య చిరునవ్వుతో చూస్తుంది. తల అట్లుగా తిప్పుతూ, నేను ఒప్పుకోను డాడీ. మనసుకు నచ్చిన మనిషి దొరికితే చాలు. జీవితం ఎంతో పెద్దదిగా ఉంటుంది. ఎన్నో చేయవచ్చు, ఎంతైనా అనుభవించవచ్చు డాడీ. నేను యశ్వంత్ గురించి తెలుసుకున్నాను. అతనికి డబ్బుందా లేదా, అతని తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, అతని కుటుంబానికి పరపతి ఉందా లేదా, అవేమీ నేను చూడలేదు. అవి నాకు చాలా అనవసరం. నాకు కావలసింది యశ్వంత్. అతను చదువుకున్నాడు, సంస్కారం ఉంది, ముఖ్యంగా మంచితనం ఉంది. 2-3 సంఘటనలు చూశాను. ఒకటి, విపుల కాపురం చక్కబరచడం. 2, కన్న తల్లిని అటు పెంచిన తల్లిని ఇద్దరికీ బాధ లేకుండా చేయాలని ప్రయత్నించడం. ముఖ్యంగా 3వది, యశ్వంత్ చిన్ననాటి స్నేహితుడు రమణ అని ఉండేవాడట. అతను చచ్చిపోయాడు. అతని తల్లి చెల్లెలు దాదాపు అడుపు తినే పరిస్థితిలో ఉన్నారు. యశ్వంత్కి ఇది తెలియగానే వెళ్ళి వాళ్ళని ఒక తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి డబ్బిచ్చాడు. ఆవిడకు వైద్యం చేయించాడు. ఆ పిల్లని తోబుట్టువులా ఆదుకుని ఉద్యోగం ఇప్పించాడు. ఆ పిల్లకి, ఆ తల్లికి యశ్వంత్ అంటే సాక్షాత్తు దేవుడితో సమానమే. నేను భర్తగా కోరుకునే మనిషిలో ఇంతకన్నా గొప్ప గుణాలు నాకేం అవసరం లేదు డాడీ. నాకు కావలసింది అతను. అతన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను డాడీ. కూతురు తడుముకోకుండా ఏకదాటిగా యశ్వంత్ గురించి ఇలా చెప్పేసరికి ఆయన ఏమీ అనలేకపోయారు. విద్య మళ్ళీ అంది, డాడీ, యశ్వంత్ గురించి నాకెలా తెలుసునో నా గురించి కూడా అతనికి బాగా తెలుసు. ముఖ్యంగా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి రానని అతనికి క్షుణ్ణంగా తెలుసు. పెళ్ళయిన తర్వాత నువ్విక్కడే ఉండటం సాధ్యం అనుకుంటున్నావా? ఇక్కడే ఉంటాను. పిచ్చి తల్లి, నువ్వు కొన్ని విషయాలు ఎంతో బాగా ఆలోచించగలవు.
కొన్నైతే అస్సలు ఆలోచించలేవు విద్య. కానీ వసంత్ మాట ఏమిటి? విద్య కిందకు చూసింది. వసంత్ గురించి ఎప్పుడూ అంగీకారం చెప్పలేదు, మీరే అంటూ వచ్చారు. వసంత్ కోసం చదువు ఆపాలని కానీ అతను లేకుండా నేను ఉండలేనని కానీ నాకెప్పుడూ అనిపించలేదు డాడీ. మీరెప్పుడూ పెళ్లి విషయంలో నాకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని, మీరేమీ కల్పించుకోనని అంటూనే ఉన్నారుగా డాడీ. అందుకే నేను స్వతంత్రించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. మీకు కావలసింది నేను సంతోషంగా ఉండటమే కదా. ఇక నాకేం చెప్పకండి డాడీ. ఆరి భగవంతుడా లోపల అనుకున్నాడు ఆయన. విద్యకు తను అలా చెప్పిన మాట వాస్తవమే, కానీ విద్య యశ్వంత్ లాంటి వ్యక్తిని కోరుకుంటుందని ఆయన అనుకోలేదు. పైకన్నారు, కానీ నీ చదువు నాకెందుకో అంత ముఖ్యంగా అనిపించడం లేదు డాడీ. విద్య, నువ్వు తప్పుదోవలో వెళుతున్నావు. ఇన్నాళ్ళు ఆడపిల్లకి చదువు, తన కాళ్ల మీద తాను నిలబడగలిగే స్వతంత్ర ప్రతిపత్తి ఎంతో ముఖ్యమో చెప్పిందంతా మర్చిపోయావు డాడీ. అన్నీ కావాలి, కానీ ఎవరికి? యశ్వంత్ లాంటి వ్యక్తిని భర్తగా పొందలేని ఆడపిల్లకి. యశ్వంత్ అని ఆ పేరు పలుకుతుంటేనే విద్య కళ్ళల్లో పరవశత్వం అనిపిస్తుంది. యశ్వంత్ లాంటి వాడిని భర్తగా పొందిన వాళ్ళకి ఇంకేం కావాలి? ఎందుకుట? అతని పక్కన భార్యగా అర్హత కలిగి ఉండటానికి అంతకంటే ఎప్పుడైనా ఏదైనా పేచి వస్తే అలాంటివి మా మధ్య రావు డాడీ. స్థిరంగా నమ్మకంగా ఉంది విద్య. నా గురించి మీరు అనవసరమైన ఆలోచనలు ఆదుర్దా పట్టం మానేయండి డాడీ. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు. నాకు లేని భయం మీకెందుకు? విద్య అనేసి లేచి వెళ్ళిపోయింది. విద్యకి తండ్రితో అలా మాట్లాడిన తర్వాత మనసు తేలికపడింది. ఆయన భయాలు విద్యకి తెలియవా? ఆయన కంటే బాగా తెలుసు. విద్యకి జీవితం పట్ల ఆయన కంటే ఎక్కువ జాగ్రత్తలున్నాయి. వసంత్ సాయంత్రం ఇంటికి వచ్చాడు. అతని చేతిలో ప్యాకెట్ ఉంది. ఆ రోజు అతని జీతం వచ్చింది. బజారు వెళ్లి విద్యకి చీర కొని తీసుకొచ్చాడు. ఆ చీర ఇస్తూ పెళ్లి ప్రస్తావన గురించి చెప్పేయాలి అనుకున్నాడు. అతను విద్య చదువు పూర్తయ్యే వరకు ఉండాలనుకున్నాడు. కానీ నిన్న తల్లి రాసిన ఉత్తరంలో విద్య విషయం ఏదో ఒకటి తేల్చేయమని ఒత్తిడి ఉంది. విద్య చదువు కావాలని ఉంటే పెళ్లి చేసుకుని చదువుకోవచ్చు అనే సూచన ఉంది. వసంత్కి ఇది నచ్చింది. విద్య ఇంట్లో లేదు. ఫోన్ వస్తే మాట్లాడడానికి వెళ్ళింది. విద్యకి తన మనసులో ఆలోచనలు కాగితం మీద రాద్దామని కాగితం కోసం విద్య గదిలోకి వెళ్ళాడు. అతను స్వతంత్రంతో ఎప్పుడూ ఇలా గదిలోకి రాడు. అయినా విద్య తనకు కాబోయే భార్య. రేపైనా ఈ గది తనదేగా అనుకున్నాడు. ఉత్తరం ఒకటి రాసి ప్యాకెట్తో పాటు విద్య మంచం మీద పెట్టి రావాలని అతని తాపత్రయం. అల్మరాలో తెల్ల కాగితం కోసం నోట్బుక్ వెతుకుతుంటే అందులో నుంచి ఉత్తరం ఒకటి జారిపడింది. అతను తిప్పి చూశాడు. అది తను రాసిన ఉత్తరమే. విప్పలేదు. విద్య అసలు చదవలేదు. తెల్ల కాగితం తీసుకుని పుస్తకం అక్కడ పెడుతుంటే వాటి వెనక్పడి ఇంకా 2 ఉత్తరాలు కనిపించాయి. అవి కూడా తను రాసినవే. విద్య వాటిని విప్పనేలేదు. వచ్చినట్టు అక్కడ పెట్టున్నాయి. అతని మనసు చివుక్కుమంది. తను ఎంత ఆశతో, ఎంతో ఇష్టంతో ఈ ఉత్తరాలు రాశాడో గుర్తుకొచ్చింది. విద్య వాటిని విప్పి చూడనైనా చూడలేదు. అతని కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. విద్య ఇలా చేసిందేమిటి? అతనికి అక్కడ విద్య దిండు కింద నుంచి ఇంకో ఉత్తరం కనిపిస్తుంది. ఏమిటది? వెళ్ళి తీసి చూశాడు. యశ్వంత్ రాశాడది. అది చదువుతున్న కొద్దీ అతని తల తిరిగిపోతోంది. ఈ ఇద్దరి మధ్య ఎంత చనువు ఎప్పుడొచ్చింది? అతనికి కళ్ళు తిరిగినట్లుగా అయింది. చేతిలో ప్యాకెట్ అక్కడ పడేసి ఉత్తరం పట్టుకుని మామయ్య మామయ్య అంటూ ఆయన గదిలోకి వచ్చాడు. అక్కడ ఆనందరావు గారు కుర్చీలో చేతుల్లోకి తలదించుకుని కృంగిపోయిన మనిషిలా ఉన్నాడు. వసంత్ అరుపులకి ఆయన తలెత్తి చూశాడు. మామయ్య, ఏంటి? ఏమైంది? అలా ఉన్నారు మీరు? తను వచ్చిన మాట మర్చిపోయి ఆయన్ను చూసి కంగారుగా అడిగాడు. వసంత్, నీకు ముఖ్యమైన మాట చెప్తాను, విని భరించగలవా? ఆయన అతని చెయ్యి పట్టుకుంటూ అడిగాడు. ఏమిటది? భయంగా చూశాడు వసంత్. విద్య, యశ్వంత్ పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నారు. ఏంటి ఈ వార్త? నేను నీకు ఎలా చెప్పటమా అని ఆలోచిస్తున్నాను. అంతా నా దురదృష్టం అన్నారు ఆయన. మామయ్య, అతను అప్రతిభుడైనట్లు చూశాడు. చేతిలో ఉత్తరం వంక, తలదించుకుని కుమిలిపోతున్నట్లుగా ఉన్న ఆయన వంక నిస్సహాయుడిలా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో విద్య అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో ప్యాకెట్ ఉంది. వసంత్, ఇదేంటి అన్నాడు. వసంత్ అప్పటికి తేరుకున్నాడు. తెచ్చి పెట్టుకున్న నిబ్బరంతో చూస్తూ, ఇందులో చీర ఉంది, నేనే తెచ్చాను. ఈ రోజు నాకు జీతం వచ్చింది, నీకు బహుమతిగా ఇస్తున్నాను. నీకు చాలా సంతోషం కలిగినప్పుడు కట్టుకో అన్నాడు. నిజంగానా? అయితే నీ చేతులతోనే ఇవ్వు మరి అందిస్తూ. విష్ యూ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అతను తడబడే గొంతుతో ఇచ్చాడు. థ్యాంక్ యూ, నాకు నిజంగా చాలా ఇష్టమైన రోజున ఇది కట్టుకుంటాను అంది విద్య సంతోషంతో.
మర్నాడు వసంత్ ఊరెళ్ళిపోతున్నాడు. అతను పెట్టె సర్దుకుంటుంటే విద్య దగ్గరకొచ్చింది. వసంత్, ఏమిటి ఎంత హఠాత్తుగా ప్రయాణం? అమ్మను చూడాలనిపిస్తుంది. నా మీద కోపంతో వెళ్ళిపోతున్నావా? నీ మీద కోపమా? ఎందుకు? నేను యశ్వంత్తో పెళ్లి కొట్టుకున్నానని. ఒకరికి ఇష్టం కలిగే విషయం జరుగుతుంటే ఏడ్చేవాడిని కాదు. వసంత్, నన్ను క్షమించు తలదించుకుంటూ అంది. ఎందుకు విద్య? ఏం తప్పు చేశావని? నిన్ను నేను బాధ పెట్టాను. బాధపడితే అది నా తప్పు, నీ తప్పు కాదు. నాది స్వయం కృతాపరాధం. వసంత్, నేనే ఈ విషయం స్వయంగా చెబుదామని అనుకున్నాను. ఇంతలో డాడీ. ఎవరు చెప్తే ఏముంది విద్య? విద్యకేమిటో చాలా బాధగా ఉంది. అతని సంతోషం అవ్వాలి కానీ బాధ కాకూడదు. వసంత్, నువ్వు త్వరగా పెళ్లి చేసుకో అంది విద్య నవ్వు తెచ్చిపెట్టుకుంటూ. థ్యాంక్ యూ. నీకు నచ్చిన వాళ్ళు నీకు దొరికారు. అదృష్టవంతురాలివి. నాకు నచ్చిన వాళ్ళు నాకు దొరకొద్దు. నేనంత అదృష్టవంతుణ్ణి అనుకోను అంటూ గబగబా సూట్ కేసు తాళం వేశాడు. అతను తలెత్తి తన వైపు సూటిగా చూడకపోవటంతోనే అతను ఎంత బాధపడుతున్నాడో తెలుస్తూనే ఉంది. మళ్ళీ ఎప్పుడొస్తావు? నిన్ను చూడాలనిపించినప్పుడు. ఈ జన్మలో నీకు అనిపిస్తుందా? నాకు తెలియదు. ఈ లోకంలో మనం అనుకోనివి చాలా జరుగుతాయి అని మాత్రం తెలిసింది ఈరోజు. అతను తల తిప్పి విద్య వైపు చూడకుండానే వెళ్ళిపోయాడు. అతను చకచకా మెట్లు దిగుతూ కళ్ళు తుడుచుకోవటం విద్యకు కనిపించింది. విద్యకి మనసులో ఎవరో పొడిచినట్లే బాధ కలిగింది. ఇదేమిటి ఎలా ఉంది? వసంత్ తను చిన్ననాటి నుండి ఫ్రెండ్స్. అతనికి యశ్వంత్ తనకి ఎందుకు నచ్చాడో నచ్చ చెప్పాలని అనుకుంటూనే ఉంది. ఇంతలోనే తండ్రి చెప్పేశాడు, యశ్వంత్తో తనకు పెళ్లి జరిగితే అది వసంత్కి బాధ కాకూడదు. అలా కాకుండా చూడటం తన ధర్మం. తను యశ్వంత్ను జీవితంలో పొందటం వల్ల వసంత్కి దూరం కాకూడదు. ఈ పెళ్లి మూలంగా ఒక మంచి స్నేహితుడిని దూరం చేసుకోకూడదు. విద్యకి వసంత్ని తాను ఎందుకు ఆపలేకపోయిందో తనకే అర్థం కాలేదు. అతనిని బాధ పెట్టాను అనే వెరుపు వలన, అతనికి అర్థమయ్యేట్టుగా అంత హఠాత్తుగా చెప్పగలిగే సామర్థ్యం లేకపోవటం వలన విద్య ఆ రాత్రి వసంత్కి ఇలా ఉత్తరం రాసింది. వసంత్, నువ్వు ఎంత హఠాత్తుగా వెళ్ళిపోయావో తలుచుకుంటే గంపెడు దిగులు ముంచుకొస్తుంది. నేను నిన్ను పోగొట్టుకున్నానేమో అనే ఆలోచన పిచ్చెక్కిస్తుంది. నా జీవితంలో నువ్వు డాడీలాగానే శాశ్వతం అనుకున్నాను. వసంత్, యశ్వంత్తో నా పరిచయం, పెళ్లి వరకు రావటం, ఇదంతా చాలా స్పీడ్గా జరిగిపోయింది. ఈ పని చేస్తున్నది నేనేనా అన్నంత అనుమానంగా ఉంది. వసంత్, నీకు తెలుసు నా చదువు మీద తప్ప ఇంక దేని మీద ధ్యాస లేదని. నేను కోరుకున్నట్టుగా చదువు పూర్తయిన తర్వాతనే పెళ్లి అనుకున్నాను. నీతో చెప్పిన మాట ప్రతి అక్షరం నేను నమ్మిన సత్యమే. ఇంతలో యశ్వంత్ పరిచయం అయ్యాడు. పరిచయం నా జీవితంలో నేను ఊహించలేనంత మార్పులు తెచ్చేసింది. నిన్నటి వరకు నాకు జీవితం ఆదర్శం, ప్రాణ సమానమైన చదువు ఈరోజు ఏమీ ప్రాధాన్యత లేనిదిగా అనిపిస్తుంది. నా జీవితం, నా భవిష్యత్తు, నా ఆనందం, నా సుఖం. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను గురించిన సర్వస్వం యశ్వంత్తోనే ముడిపడి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఒక మనిషి గురించి ఇంకో మనిషికి ఎంత స్వల్ప వ్యవధిలో ఎంత బలీయంగా అనిపించడం సాధ్యమా అని మీరందరూ నిలదీయొచ్చు. నేను సాధ్యమే అంటాను, ఎందుకంటే ఇది నేను స్వయంగా అనుభవాన్ని పొందాను కాబట్టి. యశ్వంత్ లేనిదే నాకు లోకం లేదు వసంత్. నేను పుట్టింది పెరిగింది అతని కోసమే అనిపిస్తుంది. నువ్వు నన్ను పిచ్చిదాన్ని అను, వెర్రిదాన్ని అను, నేను లెక్క చెయ్యను. నాకు అతన్ని గురించి వ్యక్తిగా తప్ప అతని స్థితిగతులు ఏమీ నాకు తెలియవు. అతను ఎంబీఏ అంటున్నాడు, అది అబద్ధమైనా నేను పట్టించుకోలేను. వ్యక్తిగా అతను నాకు కావాలి, అంతే వసంత్. నిజం, నిర్మోహమాటంగా చెప్తున్నాను. నీ గురించి నాకు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. చదువు మానేయాలని నాకెప్పుడూ అనిపించలేదు. నన్ను అర్థం చేసుకో. నేను ఎంత బాధ పెట్టానో నాకు తెలుసు. నా సంతోషం నీకు బాధ కాకూడదు అనుకుంటున్నాను. ఒకవేళ అలా అయితే నేను నిన్ను బాధ పెట్టిన దానికి 1000 రెట్లు నన్ను శిక్షించమని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వసంత్, నువ్వు నాకు చీర తెచ్చిచ్చావు. నాకు చాలా సంతోషం కలిగిన రోజున కట్టుకోమన్నావు. నా పెళ్లి రోజున కట్టుకోవాలి అనుకున్నాను. నువ్వు నన్ను అర్థం చేసుకుని క్షమిస్తేనే ఆ రోజు కట్టుకుంటాను. వసంత్, నువ్వే చెప్పు. నేను యశ్వంతుని మనసా వాచా ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకుంటాననుకో, అది నువ్వు భరించగలవా చెప్పు. నువ్వు జవాబు రాయి. నేను నిన్ను దూరం చేసుకుంటే నా పెళ్లి అయిన తర్వాత నా జీవితం ఇది ముళ్ళులా పొడుస్తూనే ఉంటుంది. పెళ్లి మూలంగా ఒక మంచి స్నేహితుడిని దూరం చేసుకున్న దురదృష్టవంతురాలిగా నన్ను కానీయకు. నేను భరించలేను. నువ్వు 4 రోజుల్లో జవాబు రాయకపోతే నేను యశ్వంత్తో ఈ పెళ్లి నువ్వు మామూలుగా అయ్యే వరకు జరగదు అని చెప్తాను. వసంత్, నువ్వు స్నేహితుడివి, యశ్వంత్ భర్తగా నాకు జీవితంలో నాకిద్దరూ కావాలి.
ఇది అత్యాశ. చెప్పు, నా మనసు నీ దగ్గర ఏం దాచలేదు, అంతా చెప్పేశాను. విద్య యశ్వంత్కి ఈ సంగతంతా చెప్పింది. అతను విద్య ఒడిలో తలపెట్టుకు పడుకున్నాడు. విద్య, మీ ఇద్దరి మధ్య నేనొచ్చాను కదూ అన్నాడు. దయించి అలా అనకు, అతను నోరు మూస్తూ అంది విద్య. వసంత్ నీకు ఉత్తరం రాస్తాడు. అతను నీకు నిజమైన స్నేహితుడైతే అంగీకారం తెలుపుతూ రాస్తాడు అన్నాడు. 4 రోజుల తర్వాత వసంత్ దగ్గర నుండి నిజంగానే ఉత్తరం వచ్చింది. అది ఇలా క్లుప్తంగా ఉంది. విద్య, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకంటే నీకు జీవితంలో అందరూ నిన్నిష్టపడి నీకు దూరం కాలేని వాళ్లే దొరుకుతారు. యశ్వంత్ నీకు భర్తగా రావాలి. అతను దొరికాడు. నేను స్నేహితుడిగా నీకుండాలి. నిన్ను తిరస్కరించలేని బలహీనత ఏదో నా మనసులో ప్రవేశించింది. నీ ఉత్తరం శాంతం చదివాను. నీ మనసు అద్దంలో చూసినట్లుగా అర్థమైంది. నువ్వు చెప్పిన తర్కం ముందే అది తిరుగులేనిది. ఏ మనిషినైనా ఒకరిని జీవితంలో పొందాలి అంటే అంత బలీయమైన నమ్మకం, ఇష్టం ఏర్పడాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీకంటే ఆ యశ్వంత్ అదృష్టవంతుడు. తనని అంత ఇష్టపడే నువ్వు దొరకటం అదృష్టం కాదా మరి? ఈ ప్రపంచంలో ఎంతమందిని అలాంటి అదృష్టం వరిస్తుంది? నేను ఊరెళ్తున్నాను, ఎప్పుడు వస్తానో నాకే తెలియదు. తిరిగి రాగానే ఉత్తరం రాస్తాను. వసంత్. విద్యకి ఆ ఉత్తరం చదువుతుంటే కళ్ళల్లోకి నీళ్లు వచ్చేశాయి. అది తీసుకుని యశ్వంత్కి ఫోన్ చేయటానికి పరిగెత్తింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.